ఇయాలనే ఒక వార్త ఆంధ్రజ్యోతిలా నా దృష్టి మరల్చి మీ ముందు వీడియో చేయడానికి గల కారణం, ఒక వార్త ఆర్టీవీ రవిప్రకాష్పై రూపాయలు 100 కోట్లకు పరువు నష్ట దావా సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్. ఆర్టీవీ న్యూస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ఎడిటర్ రవిప్రకాష్పై రూపాయలు 100 కోట్లకు పరువు నష్ట దావా దాఖలైంది. యూరో ఎగ్జిమ్ ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసింది. కోర్టు ఫీజు కింద 1,05,852 రూపాయలు జమ చేసింది. సిటీ సివిల్ కోర్టు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో కోర్టు ఫీజు రావడం ఇదే తొలిసారి అని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. రవిప్రకాష్ జూలై 14న ప్రచారం చేసిన వీడియోలో తమ బ్యాంకును దొంగ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని, ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిందంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పేర్కొంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్న తమ బ్యాంకును నష్టం వాటిల్లేలా ఎలాంటి ధృవీకరణ, నిజ నిర్ధారణ లేకుండానే జూలై 14 నాటి వీడియోలో పరువు నష్టం జరిగేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తమ బ్యాంకు నికర విలువ 1900 కోట్లుగా ఉంటే కేవలం 8 కోట్లుగా తప్పుగా పేర్కొన్నట్టు ఆక్షేపించింది. ఇది ఈయన వార్త. ఇక ఈయనకున్న క్రెడిబిలిటీ దీనికి, ఈ బ్యాంక్ గురించి ఇది సరే, వాస్తవాలు ఏది న్యాయము ఏది జరిగే ముందు కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు కాబట్టి ఇవి బయటకు వస్తాయి. సరే, ఈయన గతంలో ధరణి స్కామ్ పైన ఈయనకు తొలి వెలుగు ఛానల్ ఈయనది ఉండే. ఆ తొలి వెలుగు ఛానల్లో గంజి రఘు గారు జర్నలిస్ట్గా ఉన్న సమయంలో నేను ఎక్స్క్లూజివ్గా కొన్ని పెద్ద స్కామ్లు, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన స్కాములు, నేను దాన్ని పరిశీలించి అందులో ఉన్న వాటిని ఏ రోజు కూడా నేను చూపించిన ఒక్క దాని మీద కూడా ప్రభుత్వం ఛాలెంజ్ చేయలేకపోయింది. అంత కరెక్ట్గా నేను ఒక్కొక్క విషయం బయటికి తీసుకొని, అందులో ధరణి ఒకటి. ధరణి ఏ విధంగా స్కామ్ జరిగింది, ఏ రాజులు అందులో పాల్గొన్నారు, ఎటువంటి కంపెనీకి ఇచ్చిండ్రు, ఆ కంపెనీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరు అనేది దాన్ని పూర్తిగా నేను ఈడీకి, సిబిఐకి ఇచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు ఛానల్కు మాత్రమే నేను ఇంటర్వ్యూ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం పైన కొట్లాడుతుండ్రు, నిలబడుతుండ్రు అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఇచ్చిన. నేను వాళ్ళది పెద్ద పాపులర్ అని అదని కాదు, కానీ ఓన్లీ అదొకటి, ఒక స్టాండ్ పైన నేను ఇవ్వడం జరిగింది. అది దాదాపు వారం రోజులలో 10 లక్షలకు పైన వెళ్ళిపోయింది. కొన్ని రోజులైన తర్వాత అందరికి ఇలా వీడియోనే తొలగించారు. ఇక రవిప్రకాష్ గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంది? దాని తర్వాత ఆయనకు కేటీఆర్ గారితో సత్సంబంధాలు, కావేరీ సీడ్స్ కంపెనీ ఏదో వెనుక ఉండి ఈయనకు ఆర్టీవీ అది రావడం, ఇవన్నీ. రవిప్రకాష్ గారు అసలు ఆర్టీవీ ఎట్లొచ్చింది, దాని స్పేస్ ఎట్లొచ్చింది, నువ్వు దాన్ని ఏ విధంగా సేకరించినవన్నీ తెలుగు ప్రజలందరూ కూడా తెలిపితే బాగుండేది అని చెప్పేసి ఒకటి. ఈరోజు జర్నలిజం ఎంత దిగజారిపోయిందనంటే వాళ్ళ లాభం కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఎంత స్థాయికైనా పోతారు. అందుకనే ఈ మధ్య నేను ఎక్కువ ఏ టీవీలలో కూడా నేను ఎక్కువ వస్తలేను. ఏమన్నా చేస్తే అంటే ఇది ఎక్కువ పాపులర్ కాలేదు. బక్క జెడ్సన్ అఫీషియల్లో ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కొన్ని ఇంపార్టెంట్స్ ఉంటేనే వచ్చే రోజులలో కూడా ఖచ్చితంగా బక్క జెడ్సన్ అఫీషియల్ ఒక స్క్రీన్ పెట్టి బాధితులను, చాలామంది బాధితులను ప్రజల ముందు తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తా. అదొక విషయం. అంతేకాకుండా రవిప్రకాష్ గారిది ఇంకో కేసు ఏందనంటే పెద్ద కేసు. మేయా కృష్ణారెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన, అందరికి ఇవ్వడం జరిగింది. ఈయన ఒక అడుగు ముందుకు వేసి నా దగ్గర దాని ప్రతులు ఉన్నాయని చెప్పి, అప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోని ఉత్తరాలు పెట్టిపించి నీకు మళ్ళీ డాక్యుమెంట్స్ ఇస్తానని మళ్ళీ కనబడితే వాళ్ళ కొట్టు ఇయాల్టి వాళ్ళకు తిరిగి ఆయన ఛానల్లో ఎక్కడ కూడా 12,000 కోట్ల జిఎస్టీతోని అని చెప్పేసి ఒక సిరీస్ లెక్క కానీ ఒక దీని లెక్క కానీ నడిపే ప్రయత్నం చేయలేదు. ఈరోజు తర్వాత ఆ సబ్జెక్టు మధ్యలో వదిలేశాడు. అంతేకాకుండా మరి ఆ రోజు అందులో అంటే ఈయనకు ఒక పత్రిక కూడా నడిచేది, ఇందులో తొలి వెలుగు పత్రిక కూడా నడిచేది. ఈ పత్రికల వార్తలు, ఆ పత్రిక అలా చదవడం, తర్వాత తెల్లారి చేయడం అసలు ఈయన చేస్తూ ఉంటాడు. అంటే ఈరోజు
మీడియా పట్ల, మీడియా పైన పబ్లిక్ ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఈరోజు నిజంగా తెలంగాణ వార్తలు అనేది చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఛానల్కు ఒక్కొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్ ఎజెండా ఉంది. ఆ పర్సనల్ ఎజెండా ప్రకారమే ఈరోజు పబ్లిక్ యొక్క ఇష్యూస్ ఈరోజు బయటికి వస్తాయి. రావద్దంటే రానే రాదు. ఈరోజు ఈ వార్త చిన్నగా ఆంధ్రజ్యోతిలా ఇవాళ కింద చిన్న బాక్స్లో పెట్టి ఎవడ పట్టిన స్క్రీన్ మీద పెడుతున్నారు. చిన్నగా వేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు సిటీ సివిల్ కోడ్ చరిత్రల 1,05,000 రూపాయలు మన డిపాజిట్ చేసిందనంటే అదొక చరిత్ర. అంత పెద్దగా బ్యాంక్ అనేది రియాక్ట్ అయింది. వాళ్ళది 8 కోట్లే వాళ్ళ నికరం ఉన్నప్పుడు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పుడు వాళ్ళు మరి 1,05,000 రూపాయలు ఎట్లా కట్టినట్టు రవిప్రకాష్ గారు చెప్పాలి. మరి దీనికి సమాధానం చెప్పాలి. అయితే ఉన్న క్రెడిబిలిటీ ఇది ఆర్టీవీకి కానీ రవిప్రకాష్ కానీ ఈరోజు ఆయన క్రెడిబిలిటీ ఏందనేది ఈరోజు బయటకు వచ్చింది. నేను గతం కూడా 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరిగింది. కానీ ఏమైనప్పటికీ వార్త అనేది దానికి క్రెడిబిలిటీ లేనిది, ప్రజలకు నమ్మశక్యంగా లేనిది ఏది కూడా మీకు వ్యూవర్స్ ఉండొచ్చు, అన్ని పెరగవచ్చు, కానీ ప్రజలు ఇది మాది అని ఉన్నంత వరకే వారు ఈ వార్త తప్పు అని మీ వ్యూవర్స్ చూడొచ్చు, కానీ మీ మీద అభిప్రాయం ఏది ఉండాలో అది ఉంటుంది. ఈరోజు తెలుగు ప్రజలలో రవిప్రకాష్ పైన ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయము అనేది ఇక స్థిరస్థాయిగా ఆయన మోసతట్టుగా ఈరోజు ఆయన చేసుకుంటున్నాడు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.